90 ఎకరాలు 94 సెంట్లు ఒకేసారి సార్. ఫస్ట్ ఫారెస్ట్ అది. ఓకే. దాన్ని ఏం చేశారంటే తోపురం బుగ్గా మార్చేశారు. అవును. మార్చిన తర్వాత సర్వే నంబర్లు చేశారు. మనం అది కావాలంటే దాంతో మన పనులు ఆడాడో 10 సెంట్లు వచ్చింది అనుకో, దాన్ని ఏం చేయలేం. ఈ 12/18 ఈ సర్వే నంబర్ 895 సెంట్లు. దీంట్లో ఎవరికి ఏడన్నా యాక్సెస్ ఉంటే నేను 2-3 ప్రతి ఒక్కరికి తగ్గుతుంది. ఇక్కడ ఉంది, ఈ రాయి ఉంది, అది చెట్టు కాడ ఉంది. దీని మధ్యలో ఈ 895 సెంట్లో మన శ్మశానం ఎట్లా ఉంది మధ్యలో సార్. మనం 895 సెంట్లు కురిస్తే మనకు రాదు సార్. అది ఏమంటారు మీ అంతా ఎవరే? ఇప్పుడు సర్వం వచ్చాడు కదా, ఇందుకూరుపేట మండలం డేవిస్పేట ఎస్టీ కాలనీలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన క్యాంపెయిన్ సందర్భంగా మన జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జి గారు వాణి మేడం గారు హాజరయ్యి ఆ కాలనీలో ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళకి న్యాయస్థానం మీద అవగాహన కల్పించే కార్యక్రమం మీద ఆ రోజున హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా మండల అధికారులు ఆ న్యాయస్థానం నుంచి మేడం గారు అందరూ కూడా హాజరవడం ఉంది. అందులో అక్కడ కాలనీ వాసులందరూ కూడాను ప్రప్రదంగా ముఖ్యంగా వాళ్ళకి ఉన్న సమస్యల్ని మేడం గారు అడిగినప్పుడు శ్మశానం అనేది వాళ్ళకి కేటాయించబడిన శ్మశానము ఎంక్రోచ్మెంట్ అయ్యింది. ఆ ఉన్న శ్మశానానికి హద్దులు చూపించవలసిందిగా సభలో మేడం గారిని వాళ్ళు అడగడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఈ రోజున ఇక్కడ ఈ ఎస్టీ కాలనీ డేవిస్పేట ఎస్టీ కాలనీ వాసులకి రికార్డు ప్రకారంగా శ్మశానం ఎంత ఉంది, ఎక్కడ ఉంది అనేది మనము వెరిఫై చేయడానికి మండల సర్వేయర్ గారు, ఆర్ఐ గారు, విఆర్ఓ గారితో పాటు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఇది గతంలోనే మనకి రీసర్వే కూడా కంప్లీట్ అయిపోయి ఎకరం 96 సెంట్లకి ఖాళీ ఉన్న స్థలాన్ని అది శ్మశానం కింద ఉన్నదని చెప్పేసి మన సర్వేయర్ గారు కూడా రికార్డు ప్రకారం చెప్తున్నారు. రైతులతో కూడా గతంలో ఇది ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్ట్ చేసి సీజీఎఫ్స్ కింద పట్టాలు కూడా ఇచ్చి ఉన్నారు. అటు రైతులకి ఇటు వీళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ప్రస్తుతం ఉన్న ల్యాండ్ ఉన్నంత వరకు రీసర్వే ప్రకారంగా ఏదైతే గ్రౌండ్ ఉందో ప్రజెంట్ దానిని ఈ శ్మశానం కింద వాళ్ళకి కేటాయిస్తూ ఆల్రెడీ గతంలోనే ఉన్న వీళ్ళు దాన్ని వాడుకుంటున్నారు శ్మశానము. బట్ ఎంక్రోచ్మెంట్ అనేది కాలక్రమేణా జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళకి వాళ్ళు కోరుకున్న విధంగా ఎకరం 96 సెంట్లకి ఎంతైతే ప్రస్తుతము ఆ భూమి మీద ఉందో ఆ భూమి మీద ఉన్న దాని వరకు వాళ్ళకి పాయింట్స్ పెట్టేసేసి సర్వే ప్రకారంగా హద్దులు వాళ్ళు పాటించేదానికి ఈ చుట్టుపక్కల రైతుల సహకారంతో త్వరలోనే ఆ నిర్ణయం తీసుకొని ఒక రోజు మరలా సర్వే చేసేసి వాళ్ళు పాయింట్స్ చూపించేసేదానికి చర్యలు తీసుకోగలుగుతున్నాము. అదేవిధంగా వీళ్ళకు కూడా తెలియజేసిందంటే త్వరగా ఏదో ఒక ఫండ్ నుంచి పంచాయతీ ఫండ్స్ నుంచి కూడాను శ్మశానానికి కావాల్సిన ప్రహరీ గోడ అనేది ఏర్పాటు చేసుకుంటే తర్వాత వచ్చే ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది మనకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక సమస్యని మనము లీగల్ సర్వీస్ రావడం వల్ల మనము త్వరగా చేసామనేది వాళ్ళకు ఆ శ్మశానాన్ని ఉండేదానికి చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్పేసి ప్రతిముఖంగా తెలియజేస్తున్నామని. థ్యాంక్ యూ. కాలనీ శ్మశానం కొరకు ఈరోజు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, మరి సర్వేయర్ గారు అందరూ వచ్చారు. ఇదేంటంటే గతంలో మనకి అనేక సార్లు దీన్ని సర్వే చేయించారు. కానీ ఎందుకంటే ఎన్నిసార్లు సర్వే చేసినా కూడా దానికి సరైన ఎలాంటి రాళ్ళు కానీ వేయలేదు. అవి అలాగే వేయడం, వాళ్ళు తీసేయడం జరిగిపోతూ ఉంది. నిన్నగాక మొన్న ఎస్టీ కాలనీ ఏంటంటే మన లీగల్గా వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు కోర్టు నుంచి జడ్జి గారు ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అర్జీ ఇచ్చింది. ఏమంటే వాళ్ళంటే మళ్ళీ కొలత ఏమంటారు, ఈరోజు వచ్చారు, మేము ఇబ్బంది లేదు, మీకు అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి పెట్టున్నాము. దీనివల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ సర్వే అయిపోయింది కాబట్టి ఇంకా ఉన్నదాన్ని నేనేం చేయలేము కాబట్టి ఉన్నదాన్ని ఎకరా 96 సెంట్లు చేస్తూ ఉంటున్నారు. వీళ్ళేమంటే రైతులు ఏమంటున్నారంటే మాకు గతంలో వాళ్ళకి తక్కువే ఉండింది కానీ ఉన్నదాన్ని చేసాము, లేని దాన్ని మేము చేయలేమంటున్నారు సర్వే కూడా. దానికోసం ఇప్పుడు మన ఎంఆర్ఓ వచ్చేది అంటే దాన్ని సరి చేసి ఎలా అలా చేయమన్నారు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఉన్నదాన్ని సరి చేస్తున్నారు వాళ్ళు. ఆ రైతులకి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఎస్టీలకు ఇబ్బంది లేకుండా శ్మశానంలో సరిచేసి దాన్ని యథాస్థానంగా మామూలుగా ఏంటంటే ఎకరా 96 సెంట్లు వేస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ.